మల్లారెడ్డికి ఒక అభిమాని రక్తంతో లేఖ రాశాడు. అన్న, నువ్వు పార్టీ మారొద్దు, నువ్వు పార్టీ మారితే మాలాంటి వాళ్ళము చాలా ఆగమైపోతాం అన్న విధంగా ఆ లేఖ సారాంశం. మొన్న మల్లారెడ్డి పార్టీ మారబోతున్నాడు, బీజేపీలోకి వెళ్తాడు, లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్తాడని చెప్పి ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని మల్లారెడ్డి కాదని కొట్టేయలేదు. దాంతో ఆ ప్రచారానికి చాలా పెద్ద ప్రాధాన్యత ఏర్పడింది. ఇటువైపు ఏమొచ్చేసి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు స్పందించలేదు. దాంతో బహుశా ఆయన మారొచ్చేమో, ఇవన్నీ రాజకీయాల్లో సహజమే కదా అనుకున్నారు. దాన్ని ఉద్దేశించే ఆ యొక్క వార్తలు నమ్మినటువంటి అభిమాని, నేను నా రక్తంతో లేఖ రాస్తున్నాను, దయచేసి నువ్వు మారొద్దు, నువ్వు పెన్నతో ఇలాంటి లేఖలు రాస్తే పట్టించుకోవేమోనని నేను నా రక్తంతో రాస్తున్నానని చెప్పి ఆయన రాస్తే, దీని గురించి మల్లారెడ్డి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ పుట్టినరోజుకి ఈరోజు బోయినపల్లిలో కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యి, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీని మారను, నా ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్లోనే ఉంటాను, కాబట్టి తమ్మి మీరెవరూ కూడా ఇలా చేయకండి, ఇలా రక్తంతో లేఖలు రాయకండి, నాకు చాలా బాధ అవుతుంది, కాబట్టి ఈ వ్యక్తి ఎవరో నేను కనుక్కొని ఆ వ్యక్తిని నేను కలుస్తాను, కలిసి మాట్లాడతాను, అలాగే ఈ వ్యక్తికి నేను చెప్తున్నాను, నా అభిమానికి చెప్తున్నాను, నేను ఎప్పటికీ కూడా నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పార్టీలోనే ఉంటానని చెప్పి ఆయన మళ్ళీ మాట్లాడడం జరిగింది. కానీ నిజంగా ఒకవేళ రక్తంతో గనక రాస్తే, అది రక్తంతో కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు, కానీ అది మాత్రం రక్తంతో రాశారు. కానీ ఎవరి రక్తంతో తెలియదు, కోడి రక్తమా మేక రక్తమా తన రక్తమా అనే విషయం తెలియదు. కానీ ప్రస్తుతానికి అలాంటి పనులు అయితే చేయొద్దు, ఎప్పటికీ కూడా అలాంటి పనులు చేయకండి. సరే, మీ అభిమానాన్ని మీరు వ్యక్తపరచండి, కానీ ఇలాంటి రక్తంతో రాసేటటువంటి ప్రక్రియకి మాత్రం మీరు పాల్పడద్దు. మీ రక్తం విలువైంది, ఆ రక్తం మీకే విలువైంది. కన్నీళ్ళు రక్తము ఎప్పుడు పెడితేప్పుడు బయట పెట్టకూడదు. ప్రతి దానికి ఒక విలువైనటువంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే అవి బయటికి రావాలి, లేకపోతే వాటి విలువ ఉండదు.